నమస్కారం వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు సామాజిక ఐక్యతకు కుంభమేళా ఒక నిదర్శనమన్న ప్రధాని మోదీ ప్రయాగరాజ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలసీలు ఉంటాయని హామీ చంద్రబాబు నాయుడు పాలన సమర్థత నాకు తెలుసన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టగలిగేది ఆయనేనని పొగడ్తలు కూటమికి ఇచ్చిన 6 నెలల హనీమూన్ కాలం పూర్తయింది ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం తప్పదన్న మాజీ మంత్రి అమర్నాథ్ సామాజిక ఐక్యతకు కుంభమేళా ఒక నిదర్శనమని మన సంస్కృతి సాంప్రదాయాల పరంపరకు ప్రయాగరాజ్ ఒక ఆధ్యాత్మిక సంపదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి ప్రయాగరాజ్ లో త్వరలో జరగబోయే మహాకుంభమేళా కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే 5,500 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఉపయోగంలోకి తీసుకువచ్చారు. అంతకుముందు హనుమాన్ మందిర్, సరస్వతి కూప్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పవిత్ర నదులకు, పుణ్యతీర్థాలకు భారతదేశం పెట్టింది పేరన్నారు. వీటి నిరంతర ప్రవాహ మహిమే మన దేశ సౌభాగ్యానికి కారణమన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో త్రివేణి సంగమానికి జరిగే కుంభమేళా ఒక అద్భుత ఘట్టమని వివరించారు. प्रयागराज में संगम की इस पावन भूमि को मैं श्रद्धा पूर्वक प्रणाम करता हूं. महाकुंभ में पधार रहे सभी साधु संतों को भी नमन करता हूं. महाकुंभ को सफल बनाने के लिए दिन रात परिश्रम कर रहे कर्मचारियों का, श्रमिकों और सफाई कर्मियों का मैं विशेष रूप से अभिनंदन करता हूं. विश्व का इतना बड़ा आयोजन, हर रोज लाखों श्रद्धालुओं के स्वागत और सेवा की तैयारी, लगातार 45 दिनों तक चलने वाला महायज्ञ, एक नया नगर बसाने का महाअभियान प्रयागराज की इस धरती पर एक नया इतिहास रचा जा रहा है. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని, అది సాధ్యమైనప్పుడే 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ విజయవంతం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల అభివృద్ధిలో భాగస్వాములైనప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే పాలసీలు ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటాయని, వాటిని నెరవేర్చడంలో మానవత విలువలు ముఖ్యం కావాలి గాని ప్రొసీజర్ల కోసం కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి, భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోని ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే
నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విభజింపబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదని చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వానికి మద్దతు పలికానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విజన్ డాక్యుమెంట్ ఎంతో దోహదపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి అవసరమన్నారు. ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని. నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగన. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం. రైతుల సమస్యలపై విశాఖలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా పరిషత్ దగ్గరున్న శ్రీకృష్ణ మందిరం నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని, క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో జరుగుతున్న నష్టంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అమర్నాథ్ అన్నారు. కూటమి అధికారానికి ఇచ్చిన 6 నెలల హనీమూన్ కాలం పూర్తయిందని, ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం తప్పదని అమర్నాథ్ హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం, మీకు 6 నెలల సమయం ఇస్తాం. 6 నెలల హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏ ప్రభుత్వానికన్నా ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రధానమైనటువంటి హామీల్ని ఏదైతే మీరు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకున్నారో వాటిని నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే చెప్పామో, చెప్పినటువంటి విధంగా నిన్నటికి వారు జూన్ 4వ తారీఖు అధికారంలోకి వచ్చినప్పటికీ జూన్ 12వ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి డిసెంబర్ 12వ తారీఖు నిన్నటికి 6 నెలలు పూర్తయింది. ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గతంలో ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ 1750 రూపాయలు 74 కేజీల బస్తాకి వచ్చేదో, ఈరోజు అదే బస్తా 1400కి 1300కి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతామనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి, రైతులను బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి 2019 ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులు రైతులు ధాన్యానికి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి సొసైటీల ముందు ఏ రకంగా లైన్లో నిలబడి లాఠీ ఛార్జీలు చేయించుకొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారి గ్రామానికే
రైతు భరోసా కేంద్రాలను తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే ప్రధాన కార్యదర్శుల 4వ జాతీయ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా మరో కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడం, వేగవంతమైన అభివృద్ధిని సాధించడానికి రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట 6 మోసాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. తమ హయాంలో రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముట్టడికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాకు చెందిన నియోజకవర్గం ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కు వినతిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం. మీకు తెలుసు, 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మన అందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు. ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కిందకు పడేసి కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. దీంతో ఆమె మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మారేడుమిల్లి మండలం దొరచింతలపాలెం పంచాయతీ శ్రీపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రమీల భర్త ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేయమని వైద్య సిబ్బందిని డిమాండ్ చేయగా ఆ సదుపాయం ఇక్కడ లేదని రంపచోడవరం వెళ్లాలని అక్కడ విధుల్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్ ప్రభావతి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన అతను ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కింద పడిపోయిన ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోవడానికి సిబ్బంది ప్రయత్నించినా వారిని సైతం దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఈ ఘటన అంతా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మహిళలపై జరుగుతుండడం అమానుషమని, ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించి మహిళలకు రక్షణ కల్పించాలని పలువురు మహిళా సంఘాల నాయకులు మండిపడుతూ ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. రంపచోడవరం జరిగిన మారేడుమిల్లి పిఎస్సీ నందు జరిగిన సంఘటన చాలా దారుణమైనది. ఒక డ్యూటీలో ఉన్న ఏఎన్ఎం గారి మీద ప్రవీణ్ అనే వ్యక్తి చాలా దారుణంగా ఆమెని దాడి చేయడం, ఇది ఖండించాలి, అందరూ ఖండించాలి. ఈ విషయాన్ని ఆయన కఠినమైన శిక్ష పడేటట్టు అందరూ ప్రతి ఒక్కరు నిరసన తెలియజేయాలని పిఎస్సి నెల్లిపాక నుంచి మా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ నుంచి మేము అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పిఎస్సికి వాచ్మెన్ని అధికారులను నియమించాలి, లేకపోతే ఇలాంటి సంఘటన చాలా జరుగుతున్నాయి. మొన్న లక్ష్మీపురంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అది కూడా అమ్మాయిల మీదే జరుగుతుంది, ఆడవాళ్ళ మీద. ఇది చాలా బాధాకరమైనది. అధికారులు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం అధికారులు చాలా కఠినమైన చర్యలు ఆయన మీద తీసుకోవాలని అందరికీ
విజ్ఞప్తి చేస్తున్నా. టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రులు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఉన్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో తెలపాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రారావు ప్రశ్నించారు. నూతనంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 కోసం గొప్పగా మాట్లాడే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎందుకు చొరవ చూపించడం లేదని ప్రశ్నించారు. డీప్ టెక్నాలజీ సదస్సు కోసం విశాఖ వచ్చిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేకపోతారో ప్రజలకు తెలియాలన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం వారి ఉద్యోగాల కోసం కాదని, జాతి సంపాదన కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటమని అభిప్రాయపడ్డారు. 1400 రోజులుగా ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అని మరి కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలి కదా, ఆయన చేయించలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా బీజేపీతో పొత్తు కావాలన్నప్పుడు 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండి ప్రదక్షిణలు చేసి ఆయన పొత్తుని సాధించాడు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని అదే పద్ధతిలో 3 రోజులు తిరిగి 4 రోజులు తిరిగి ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేరు? మనకి ఉన్న చీఫ్ మినిస్టర్ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్, విజనరీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈరోజు చూసాం, ఈనాడులో పెద్దగా వచ్చింది. ఏమని వచ్చింది? స్వర్ణాంధ్ర 2047. ఈ స్వర్ణాంధ్ర 2047లో జీరో పేదరికం అటండి. జీరో పేదరికం ఎట్లయితుందండి చెప్పండి? ఎలా మీరు ప్రజలు నమ్మిస్తున్నారు? ఇది ఎవరికి కావాలి? ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు పేదలయ్యి మరింత పేదలవుతున్నారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే 5 లక్షల మంది ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతుకుతారు. ఇది ఈ ఎంప్లాయీస్ సమస్య కాదండి. ఇది ఎంప్లాయీస్ సమస్యగా చిత్రీకరించి మిగిలిన ప్రజలందరినీ ఎంప్లాయీస్ మీద అసూయ ద్వేషాలని రగిలిస్తున్నారు. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రగిలిస్తూ ఎంప్లాయీస్ కూడా పాపం వాళ్ళు కూడా ఈ అవగాహన లేకుండా మా సమస్య అన్నట్టు మాట్లాడు. ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సమస్య కానే కాదు. ఇది జాతి సంపద. 27,000 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి 27,000 ఎకరాలు ఇక్కడ ప్రజలు ఇచ్చారు. ఇదే 33,000 ఎకరాలు అమరావతిలో రైతులు ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే 1000 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తున్నారు, 400 గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి పట్టాలు, పేపర్ మీద పట్టాలు ఇచ్చారు. రేపొద్దున ఆ ప్లాట్లు అప్పచెప్పేట వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు, సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున వాళ్ళు వ్యవసాయం చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఇస్తున్నారు. అంటే అక్కడ రైతులు ఈ గత 5 సంవత్సరాలుగా రైతులు వాళ్ళు ఏం చేశారు? ఈ అమరావతి ఇది నిరాహార దీక్షలు చేశారు. చేసేటప్పటికి దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు మీడియాలు, పత్రికల ద్వారా. మరి ఇక్కడ 1400 రోజుల నుంచి ఉద్యోగస్తులు చేస్తుంటే మీడియా కానీ లేకపోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఉత్తరాంధ్రకు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. శ్రీభరత్ ఉన్నాడు, యంగస్టర్ కుర్రాడు, మరి అన్నీ తెలిసినాడు. ఆయన వ్యాపారాలు చేస్తాడు. ఇక్కడ ఉంది ఆయనకి ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లో కూడా ఉంది ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ పెట్టుకున్నారు. మీరు బాగా బతుకుతున్నారు. ఇక్కడ ఓట్లను దండుకొని మీరు ఎంపీలు అయిపోయి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ మీద మా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ వచ్చి ధర్నా చేసే వరకు, అంతకుముందు కానీ తర్వాత కానీ ఏ ఎంపీ వచ్చి ధర్నా చేసిన పాపన పోలేదు, ఏ ఎంపీ క్వశ్చన్ చేసే పాపన పోలేదు. ఇదేమి వీళ్ళు మన రాజకీయ నాయకులా? ఉత్తరాంధ్ర వలస రాజకీయ నాయకుల ద్వారా దోపిడీకి గురవుతుంది. ఇక్కడ సంపదనంతా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఒకానొకప్పుడు కేసీఆర్ ఆయన ఏమన్నాడు? నేను స్టీల్ ప్లాంట్ కొంటా అన్నాడు. స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ నష్టాలు లేవని మొదలు పెడితే పూర్తి ప్రొడక్షన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. అంటే 3 సంవత్సరాల్లో 6,000 18,000 కోట్ల లాభం వస్తుంది. నేనంటున్నా చంద్రబాబు నాయుడిని, ఆయనే కొనమనండి ప్రభుత్వం తరపున ఈ స్టీల్ ప్లాంట్ని. కేసీఆర్ కొంటానన్నాడు కదా, ఇప్పుడు మీదే ప్రభుత్వం, కొనండి. కనీసం 6,000 కోట్ల రూపాయలు వస్తుంది. మీకు ఇష్టం ఇచ్చిన వాళ్ళని సీఎండీలను వేయండి, మరి అధికారుల్ని మీరు నియంత్రించండి.
నియంత్రించి 27,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ కాకుండా ఖాళీ ఉన్న ఎకరాల్లో మీరు అమరావతిని ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో ఒక సింగపూర్ సంస్థకి ఇచ్చి అదే మాదిరిగా డెవలప్ చేయండి. పాడేరు మాజీ ఎమ్మెల్యే బీఎస్పీ కన్వీనర్ కె రాజారావు మాట్లాడుతూ 4 లక్షల కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్ను 40,000 కోట్లకు అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న వాటిని అమ్ముకోవడం ఏంటని నిలదీశారు. బీజేపీ ఆక్సిజన్స్ అయినటువంటి కార్పొరేట్ వ్యాపార వర్గాలు ఉన్నారు. ఆ వర్గాల వాళ్ళకి అది చౌక ధరలకు అమ్మి వాళ్ళ దగ్గర నుంచి వాటాలు తీసుకోవాలనేటువంటి దురుద్దేశంతోనే, ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కుట్రపూరితంగా ఈరోజు అదానీలకో లేదంటే అంబానీలకో టాటా బిర్లాలకు అమ్మాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. లేదు అంటే స్టీల్ ప్లాంట్ అమ్మవలసినటువంటి అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ ఎంత 20,000 నష్టాలు ఉన్నాయి. కానీ ఆ రోజు విజయ్ మాల్యా, లలిత్ మోదీలు, నీరవ్ మోదీలు, ఇంకా చాలామంది మరి బీజేపీ అనుచరవర్గం, వాళ్ళ యొక్క బంధువర్గం ఉన్నారు. మరి వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క కొన్ని మిలియన్ కోట్ల రూపాయల అప్పులు తీసుకొని విదేశాల్లో పారిపోతే రుణమాఫీ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 20,000 కోట్లు రుణమాఫీ చేయలేదా? దానికి గనులు కేటాయించలేదా? గనులు కేటాయిస్తే నష్టాలు రావు కదా. గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి. కాబట్టి నష్టాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఈ నష్టాలకు కారణం ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళ మీద నింద వేసి వీళ్ళ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే కంప్లీట్గా ప్రభుత్వ రంగ పరిశ్రమలు నిర్వీర్యం చేయాలి. ఈ విధంగా మరి బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా పరిపాలిస్తుంది దేశాన్ని. ఒక్క ప్రభుత్వ పరిశ్రమ పెట్టిందా? ఒక్క ప్రభుత్వ పరిశ్రమ పెట్టలేనటువంటి ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ పరిశ్రమను అమ్మే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒకే ఒకటి చాలామందికి ఆదుకుంటుంది. ఒక్క ఉద్యోగులే కాకుండా దాని మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు. మరి ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదు, బహుజనుల బతుకులు నాశనం చేయకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిక గ్రామానికి దొమ్మరాజు గుకేష్ 18 ఏళ్లకే అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చివరి గేమ్ 14వ రౌండ్ లో చైనీస్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ గుకేష్ దొమ్మరాజు ఓడించాడు. క్రీడా చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ రారాజుగా గెలుపొందిన గుకేష్ దొమ్మరాజు తెలుగు తేజంతో పాటు ప్రధానంగా పూర్వకులది తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలం కావడంతో మండల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. గుకేష్ దొమ్మరాజు ముత్తాత సుబ్బారాజు దొమ్మరాజు చెంచురాజు కండ్రిగా కావడంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రి గ్రామం గుకేష్ దొమ్మరాజు వాళ్ళ ఇల్లు ఇది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేష్ దొమ్మరాజు మా ఊరు వాడవడం మాకంతా చాలా సంతోషంగా ఉంది. అతను ఇలాంటి ఛాంపియన్షిప్స్ ఇంకెన్నో గెలవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జమిలీ ఎన్నికలు నిర్వహించడం అంటే పాలకుల సౌలభ్యం కోసమే తప్ప ప్రజల కోసం కాదని బహుజన సమాజ్ పార్టీ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ సిఫార్సులను బీఎస్పీ మద్దతు తెలియజేసిన నేపథ్యంలో తాజా కేంద్ర కేబినెట్ నిర్ణయంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావుతో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి ఫేస్ టు ఫేస్. కేంద్రం జమిలీ ఎన్నికల కోసం వడివడిగా అడుగులు వేస్తుంది. కాస్త జోష్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఏదైతే ఉందో దీనికి ఆమోద ముద్ర కూడా వేసేసింది. ఇక సభలో ఏకగ్రీవంగా దీన్ని ఆమోదం తెలియజేయడానికి, అభిప్రాయాన్ని సాధించడానికి కూడా కేంద్రం కసరత్తు చేస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించి 32 పక్షాలు మద్దతు తెలియజేసినప్పటికీ కూడా 14 పక్షాలు రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షమైనప్పటికీ కూడాను ఈ అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీ ఏదైతే సిఫార్సులు చేసిందో వాటన్నిటికీ కూడా మొట్టమొదటి అపోజిషన్ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు తెలియజేసింది. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటి అన్నది తెలియజేయడానికి మనతో పాటు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర
కోఆర్డినేటర్ అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మొట్టమొదటి విపక్షం అయినప్పటికీ కూడాను మద్దతు తెలియజేసినట్లుగా తెలుస్తోంది మాయావతి గారు. సార్, జమిలీ ఎన్నికలకి మీరు సిద్ధమా? బేసికల్గా నాకు తెలిసింది కూడా పాలసీ, మా పార్టీ పాలసీ అదే అని నాకు తెలిసింది. ఇక్కడ ఏంటంటేనండి, జమిలీ ఎన్నికల్లోనేమో టెక్నికల్గా ఒక సౌలభ్యం ఉంది. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం ఒకేసారి ఏర్పడితే క్లియర్గా 5 years పాటు పాలన సాగుతుంది. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు ఉండి మధ్యలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు 10 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలక్షన్లు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందనే దృష్టితో ఉంది. అది టెక్నికల్గా పాయింట్ బాగుంది. కానీ మౌలికంగా ఏం జరుగుతుందంటే భారత రాజకీయాల్లో మనకి ఇంకా సరైన డెమోక్రసీ రాలేదు. ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ చెప్పాడు, మీకు పాలించుకోవటం చేత కాదంటే చాలా ఫీల్ అయిపోయారు ప్రజలందరూ. ఏంటి మన భారతదేశం ఇండియన్స్ పాలించుకోవడం చేత కాదా అనేటువంటి ఒక భావంతో దాన్ని ఏదో దీనిలా తీసుకున్నారు, పర్సనల్ అటాక్ లాగా. కానీ నిజంగా ఆలోచిస్తే గత 77 సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇంకా కూడా ఫ్యూడల్గానే డెమోక్రసీ సాగుతుంది. నిర్ణయాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తీసుకుంటాడు, ఒక ఫ్యూడల్గా బిహేవ్ చేస్తాడు. ఆ నిర్ణయాల్ని మిగిలిన వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కన్సెన్సస్ బిల్డప్ చేయటం, డిస్కషన్ చేయటం, దాని ప్రకారం నిర్ణయాలు లేని పరిస్థితి ఉంది. అందువల్ల క్యాబినెట్లేమో నిర్వీర్యం అయిపోయినాయి. ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఒక ప్రెసిడెంట్ లాగా వ్యవహరిస్తున్నారు. క్యాబినెట్లు నిర్వీర్యం. అసలు క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది భారతదేశంలో అంటే వివిధ రకాలైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క అన్ని డెసిషన్స్ అన్నీ డిస్కస్ చేసి క్యాబినెట్లో చర్చించుకుని అప్పుడు క్యాబినెట్కి ఎవరైతే లీడర్గా ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఆయన ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదంతో తీసుకుని పాలన సాగించాలి. అంటే 10 మంది కూర్చుని మాట్లాడుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో అలా జరగట్లే. అందువల్ల మనం జమిలీ పెట్టినా లేకపోతే ఇలా విడివిడిగా పెట్టినా ఈ పాలకుల కన్వీనియన్స్ కోరిక కానీ పాలితుల కన్వీనియన్స్ కోసం, ప్రజల కన్వీనియన్స్ కోసమా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏముంది? మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని జమిలీ ఎలక్షన్ అయితే ప్రభుత్వాలు 2 ఉంటే ఎలా వీళ్ళు పరిష్కరిస్తారు అనే దానికి మనకు ఏమన్నా హోప్ ఉందా? నాకు చెప్పండి. జమిలీ ఎలక్షన్ కాకపోతే తీసేటువంటి దాన్ని పరిష్కరించే హోప్ ఉందా? అంటే కారణం ఏంటంటే ఏ రకంగా చూసుకున్నా ఏ రాయి అయితే ఏంటి ప్రజల పళ్ళూడు కొట్టుకోవటానికి అన్న పరిస్థితులు ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల నా బోటి వాడికి ఏమనిపిస్తుంది అంటే సరే చేస్తే చేయండి, ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ దీని మీద ప్రజలు హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలకుల్లో క్వాలిటీ ఉండాలా, పాలకులు అవినీతి పరులు కాకూడదు, పాలకులు 10 మందిని కన్సల్ట్ చేసి ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పాలన చేయాలి. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. మరి ఆ ప్రజాస్వామ్య దిశగా జమిలీ ఎలక్షన్లు అవుతాయా అని హోప్తో మనం ఎదురు చూడాల్సింది. అంతకు తప్పితే నాకేం పెద్ద నమ్మకం లేదండి. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజలు కూడా ఆలోచించాలి అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆశలు పెట్టుకోవడం కానీ ఏదైనా సరే. బట్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఒక రకంగా చూసుకుంటే ఇది ప్రజాధనం వృధా అవుతున్నట్టే కదా సార్. ఇప్పుడు మీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ లేకపోతే పార్లమెంటు నిర్వహణ మీద కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ పెట్టే ఖర్చుల కన్నా అదేం ఎక్కువ కాదు. సో ఎన్నికల సంఘం కూడా దీనికి సిద్ధంగా ఉండే అవకాశాలు కూడా ఇంత త్వరగా పెట్టడానికి ఆస్కారం ఉందంటారు. ఇప్పుడు మన దగ్గర వ్యవస్థలన్నీ ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయినాయండి. చేస్తారు వాళ్ళు, చేయకేం చేస్తారు సార్? ఒక వ్యక్తి చేతులు అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ నిర్ణయం కూడా ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంగా భావిస్తారా మీరు బహుజన్ సమాజ్ పార్టీ? నేను అదే చెప్తున్నా, పార్టీ పరంగా కనపడుతుంది, మనకి కన్సల్టేషన్ పరంగా కనపడుతుంది. కానీ అది ఒక వ్యక్తి ఒక ఆలోచనతో వచ్చిందే, ఇది అంతకన్నా ఇంకేముంటుంది. అయినప్పటికీ కూడా మీరు మద్దతు తెలియజేస్తున్నారు. మేము జమిలీ, ఇప్పుడు జమిలీ అనే దానికి ఇట్ డజంట్ మ్యాటర్. నిర్ణయాలు ఈ నిర్ణయం కాదు, ఏ నిర్ణయం అయినా సరే భారత ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూసుకుంటే ఫ్యూడలిస్టిక్గానే తీసుకుంటున్నారని చెప్తున్నాను నేను.
సార్ జమిలీ ఎన్నికలు రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్ ఒకవేళ వస్తే? నేను చూసే పెద్దగా ఏం ప్రయోజనాలు కనపడవండి, ఏం కనపడవు. రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలు ఆ సెంటర్లో స్టేట్లో గుత్తాధిపత్యం వస్తుంది. సార్ మరి నిన్న మొన్న ఏర్పడినటువంటి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి సార్? వాటిని కూడా రద్దు చేసి జమిలీ ఎన్నికలకు వెళ్తారు అన్నటువంటిది ఒక సమాచారం వస్తుంది. అదే కదా వాళ్ళ ఉద్దేశం, అంతే, అదే చేద్దామని వాళ్ళు. అంటే వాళ్ళు పట్టుమని కుర్చీలో కూర్చొని కూడా 2 వారాలు 3 వారాలు కూడా పూర్తి కాలేదు. అంటే వీళ్ళు 27 అంటున్నారుగా, 27 అంటున్నారు కదా. 27 వరకు అంటే పర్లా. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి 2-3 సంవత్సరాలు అవుతుంది, 2-3 ఇయర్స్ అవుతుంది. సో ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదు. నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయను. పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? పార్టీ ఇప్పుడు ఈ డిస్కషన్లో టైం వేస్ట్ అండి. డిస్కషన్ జమిలీ చేస్తారా చేయరా అనేది దాన్ని పట్టుకు కూర్చుని మనల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పిస్తే, నేనంటాను స్టీల్ ప్లాంట్కి ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్ చెప్పమంటున్నా. చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది చెప్పండి. జమిలీ గురించి నన్ను డైవర్ట్ చేసి డిస్కషన్ చేసి ఇదే దాంతో తప్పుదారి పట్టిస్తున్నారు. ఎలక్షన్ ఏదో ఒకటి చేస్తారు, చేయండి, అది కాదు ఇష్యూ. మాకు ఇష్యూ ఏంటంటే ఇది, స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారు. అట్లా ఒక్కొక్క సమస్య ఉంది, ఆ సమస్యలు మీరు ఏం చేస్తారు, అది ఇంపార్టెంట్ మాకు. నేను అనేది అది, మాకున్న సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారు. సెంట్రల్లో వచ్చేటప్పటికి కూడా అదాని వ్యవహారాన్ని పక్కతో పట్టించడానికే అని చెప్పి జమిలీ ఎన్నికలు తెర మీద తీసుకొస్తుంది కేంద్రం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపించింది. మరి ఆ రకంగా చేసుకుంటే మన రాష్ట్రంలో కూడా స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని పక్కన పెట్టి తెర మీదకి తీసుకొచ్చారన్నట్టు. ఇప్పుడు జనరల్గానండి రాజకీయ పార్టీలు ఈరోజు చేస్తున్న పని ఏంటంటే, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి వచ్చి ప్రజల్లో డిస్కషన్, మీరు నేను ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్న జమిలీ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మాట్లాడుకోవాల్సిన సమస్య వైజాగ్లో ఏంటంటే స్టీల్ ప్లాంట్. ఈ రకంగా మనల్ని ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ప్రయోజనాలు ఏమీ లేవు అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ చెప్తుంది. ఓవైపు మద్దతు ఇస్తేనే మరోవైపు తన యొక్క అభిప్రాయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి పూర్ణచంద్రరావు మాటల ద్వారా తెలుస్తుంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.